చాలా చోట్ల నదుల దగ్గరే నగరాలు పుట్టుకొచ్చాయి. దురదృష్టం ఏంటంటే ఆ నగరాలే విస్తరించి చివరకు నదుల్ని కూడా మింగేశాయి. చరిత్రలో ప్రపంచంలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి ఉదాహరణకు మన మూసీ, హైదరాబాద్ కథే ఒక తీరని వ్యధగా మారిపోయింది. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బిల్డింగులే కాదు, పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధే. నగరంలో పెనవేసుకున్న నది నష్టపోతే అందరికీ నష్టమే. నూట 4 దేశాల్లోని 258 నదులపై చేసిన ఓ స్టడీ చూస్తే పొల్యూషన్ ఇండెక్స్లో మూసీ నది 22వ స్థానంలో ఉంది. అంటే మనకన్నా 21 నదులు మరింత డేంజర్గా మారాయన్నట్టు. అయితే మూసీ నదిలో రోజురోజుకి కాలుష్యం పెరుగుతోంది, కుచించుకుపోతోంది. ఫీడర్ ఛానల్స్ మూసుకుపోతున్నాయి. కొన్ని చోట్లయితే నిర్మాణాలు చొచ్చుకొచ్చి నది ఉందా లేదా అన్నంతగా పరిస్థితి మారిపోయింది. మూసీ నది కాలుష్యంతో నిండిపోయినట్టు 2 ఏళ్ల క్రితం PNAS జర్నల్లో పబ్లిష్ అయిన రీసెర్చ్ పేపర్ చెబుతోంది. ఫార్మా వ్యర్థాలు మూసీ నీటిలో ఉన్నట్టు తేల్చింది. మూసీ హైదరాబాద్లోకి ప్రవేశించిన తర్వాత మురుగునీరు నేరుగా కలిసి నదీ జలాలు కలుషితమవుతున్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలో 54 ప్రధాన నాలాలున్నాయి. వీటి నుంచి వచ్చే 94% మురుగు నేరుగా మూసీలో కలుస్తోంది. సీవేజ్ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. కాలుష్య కాసారంగానే కృష్ణాలో కలుస్తోంది. మూసీ నదిలో పిల్లలు బోటింగ్ చేసి షికారు వెళ్లేంత గొప్ప నదిగా తీర్చిదిద్దాలని 2020 నవంబర్ 23న GHMC ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ అన్న మాటలేవి. ఆ తర్వాత మమ అన్నట్టుగా మూసీ రివర్ ఫ్రంట్ తెరపైకి తెచ్చారు. సీన్ కట్ చేస్తే ఇందులో పని జరిగింది చాలా తక్కువ. మూసీ రాత మారలేదు. నది గట్టు లేదా ఒడ్డున వాకింగ్ ట్రాక్, రోడ్డు వేస్తుంటారు. కానీ పలు చోట్ల మూసీ నది లోపల వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశారు. హైకోర్టు నుంచి నాగోల్ వరకు నదికి 2 వైపులా వాకింగ్ ట్రాక్ కట్టాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. నాగోల్ వద్ద 2 వైపులా 1.8 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం పూర్తి చేశారు. గతంలో వరదలతో ఆ ట్రాక్ చాలా వరకు కొట్టుకుపోగా మళ్లీ రిపేర్లు చేశారు. జాదరఘాట్ వద్ద ట్రాక్ నిర్మాణం జరిగిన వరదల్లో అంతా కొట్టుకుపోయింది. 2020 తర్వాత మూసీకి వరుసగా వస్తున్న వరదలతో వాకింగ్ ట్రాక్ మునిగిపోతోంది. నిధులు వృధా అవుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా వానాకాలం రాగానే మూసీ నది చుట్టూ ఉన్న బస్తీలు వణికిపోతున్నాయి. ఓపెన్ ట్రాక్, జిమ్ వంటి వాటితో ఎవరికి లాభమో తెలియకుండా పోయింది. మూసీలో పూడిక తీసి రిటైనింగ్ వాల్ కడితేనే ఇబ్బంది తప్పుతుందంటున్నారు స్థానికులు. ట్రాకులతో నది సహజ ప్రవాహానికి భవిష్యత్తులో ఆటంకం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలంటున్నారు. ఏ నది కారణంగానైతే నగరాలు వెలిశాయో ఇప్పుడు ఆ నగరాల కారణంగా నదులే చచ్చుబడిపోయే స్థాయికి దిగజారాయన్న ఆవేదన పర్యావరణవేత్తల్లో కనిపిస్తోంది. మూసీ ప్రక్షాళన కూడా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక భాగంగా చూడాలంటున్నారు. కేవలం బిల్డింగులు, రోడ్లు, ఫ్లైఓవర్లు మాత్రమే అభివృద్ధి అంటే అది ప్రమాదం అన్న వాదన ఉంది. పుట్టుక, ప్రవాహం, ముగింపు ఇలా అన్నీ ఒకే రాష్ట్రంలో ఉండడం మూసీ నది ప్రత్యేకత. ఈ నదిని కాపాడే విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్రానిదే. గోదావరి, కృష్ణానదుల విషయంలో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు చేయాలి. మూసీ విషయంలో అలాంటివేమీ అక్కర్లేదు. తెలంగాణ సర్కార్ నిర్ణయం సరిపోతుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టి హైదరాబాద్ నగరం మధ్యలోంచి ప్రవహిస్తుంది మూసీ నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవహిస్తూ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణాకు ఉపనది మూసీ. మొత్తంగా మూసీ పుట్టిన చోటు నుంచి 267 కిలోమీటర్ల మేర మూసీ ప్రయాణం సాగుతుంది. ఇందులో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మొదలుకుని తూర్పు వైపున ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు 57.5 కిలోమీటర్ల మేర నగరంలో మూసీ ప్రవాహం సాగుతోంది. మురికి కోపంగా మారిన మూసీ ప్రక్షాళన కోసం 2017 మార్చి 25న మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు 2017-18, 2018-19 బడ్జెట్లలో మూసీ ప్రక్షాళనకు 754 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు నాటి సర్కారు చెప్పినప్పటికీ వాస్తవంగా అలా జరగలేదు. 2 ఏళ్ల కిందట సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేవలం 3 కోట్ల 12 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేసినట్టు ప్రభుత్వం సమాధానమిచ్చిందంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు త్వరలో కేటాయిస్తామన్న మాట తప్ప అడుగు ముందుకు పడింది లేదు. మూసీ ప్రక్షాళన జరగాలంటే 3 దశల్లో పనులు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో మురుగునీటి శుద్ధి చేయడం, రెండో దశలో నదికి 2 వైపులా మొక్కలు పెంచి సుందరీకరణ, మూడో దశలో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు నదికి ఇరువైపులా రహదారి నిర్మాణం, ప్రతి 3-4 కిలోమీటర్లకి ఒక చెక్ డ్యాం కడితే నీరు నిల్వ ఉంటుంది.
ఇందులో బోటింగ్కు ఛాన్స్ ఉంటుందని గత సర్కార్ ఆలోచన చేసి అక్కడికే ఆపేసింది. మూసీ నది ప్రక్షాళన, బ్యూటిఫికేషన్ కోసం మొత్తం 16,000 కోట్లకు పైనే అవసరమవుతాయని ఎంఆర్డీసీ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలు అంచనా వేశాయి. రోడ్లు వేయడానికి 9,000 కోట్లు, 31 ప్రాంతాల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు 4,000 కోట్లు, సుందరీకరణ కోసం 2,000 కోట్లు అవసరమని గత సర్కార్ అంచనా వేసింది. 545 కోట్లతో మూసీపై 14 వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు రచించినా అవి పేపర్ దశలోనే ఆగిపోయాయి. ఈ పనులన్నీ జరగడానికి ముందు మొదటి దశలో మూసీలో మురుగునీటి శుద్ధి జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఇన్నాళ్లు అదే జరగలేదు. హైదరాబాద్ సీవరేజీ బోర్డు పరిధిలో రోజు 1950 మిలియన్ గ్యాలన్ పర్ డే మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 1650 ఎంజీడీల నీరు జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తోంది. ప్రస్తుతం 772 ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి 25 ఎస్టీపీలు ఉన్నాయి. మరో 1259 ఎంజీడీల నీరు శుద్ధి చేయడానికి కొత్తగా 31 ఎస్టీపీలు నిర్మాణం సాగుతోంది. వీటిని మరింతగా పెంచాలి. అదే సమయంలో మూసీలో పారిశ్రామిక, ఫార్మా వ్యర్థాలు కలవకుండా చూసుకోవడం చాలా కీలకం. మూసీ నది పరివాహక ప్రాంతంలో దాదాపు 80 బస్తీలున్నట్టు గుర్తించారు. వీటి పరిధిలో ఆక్రమణల తొలగింపు పెద్ద సవాలే. అయితే వారందరికీ పునరావాసం కల్పిస్తే మూసీ ఏరియాకు పూర్వవైభవం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. నిజానికి గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్నీ చాలా సీక్రెట్గానే వ్యవహారాలు జరిగాయి. పారదర్శకత లోపించిందని అప్పట్లో కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కూడా. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్న పనులు, ప్రణాళికలు, రిపోర్ట్లని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని, దీంతో పారదర్శకత లేకుండా వస్తోందన్న వాదనలున్నాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం 36 నెలల్లో మూసీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు క్లియర్ కట్గా ప్రకటించారు. పీపీపీ మోడల్లో పనులు మొదలవ్వాలి, మూసీ మళ్లీ జీవం పోసుకోవాలి, పూర్వ వైభవం రావాలన్న లక్ష్యంతో ఉన్నారు.